బీఆర్ఎస్ పై విమర్శల డోస్ పెంచారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. గత 9 ఏళ్ల కాలంలో జరిగిన అవినీతి అక్రమాలన్నింటినీ ఒక్కొక్కటిగా బయటకు తీస్తామని హెచ్చరించారు. మాజీ మంత్రి హరీష్ రావు కాంట్రాక్టర్ల దగ్గర నుండి 5,000 కోట్ల రూపాయల బ్లాక్ మనీ తీసుకున్నారని బాంబు పేల్చారు. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రోజుకో సంచలన ప్రకటన చేస్తున్నారు. మొన్న తెలంగాణ అభివృద్ధికి హరీష్, కేటీఆర్లు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. నిన్న 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు త్వరలో కాంగ్రెస్ లోకి రావడం గ్యారంటీ అని తేల్చేశారు. లేటెస్ట్ గా హరీష్ రావు కాంట్రాక్టర్ల దగ్గర నుంచి 5,000 కోట్ల రూపాయల బ్లాక్ మనీ తీసుకున్నారని ఆరోపించారు. అన్ని పాపాలు హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్ గా చేసిండు. నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉండే, ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు దాదాపు 5,000 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ కాంట్రాక్టర్ల దగ్గర వసూలు చేసి తాను దాచిపెట్టినట్టుగా ఆ రోజు మాకున్న సమాచారం. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. హరీష్ రావు 5,000 కోట్ల రూపాయలు ఎక్కడ దాచిపెట్టారో బయట పెట్టాలని సీఎం రేవంత్ ను కలిసి వినతిపత్రం అందజేస్తానన్నారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని ఒక్కొక్కటిగా బయట పెడతామని, ఇప్పుడు జరిగేదంతా జస్ట్ ఆరంభం మాత్రమేనన్నారు. గత ప్రభుత్వము బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన అన్ని తప్పులను అన్నిటిని కూడా ఒకటి అసలు ఇంకా ఇది స్టార్టింగ్. ఇదంతా 1,000 కోట్ల రూపాయలు గాయమైపోయినాయి. మార్కెట్లో పైసనే లేదు అసలు. హరీష్ రావు 5,000 కోట్లు, కవిత ఎంత చేసిందో తెలియదు, ఆ సంతు ఎంత చేసిందో తెలియదు, సంతోష్ ఎంత చేసిండో తెలియదు. సీఎం రేవంత్ పై ఘాటు కామెంట్లు చేసిన బాల్క సుమన్ కు మాస్ వార్నింగ్ ఇచ్చారు జగ్గారెడ్డి. సుమన్ దగ్గర చెప్పులుంటే తమ కార్యకర్తల దగ్గర షూస్ ఉన్నాయన్న సంగతి మర్చిపోవద్దన్నారు. మొత్తానికి జగ్గారెడ్డి సంచలన ఆరోపణలు పొలిటికల్ సర్కిల్స్ ను హీటెక్కిస్తున్నాయి.